तन्वानं निजकेळिसौधसरणिं नैसर्गिकीर्णां गिरां केदारं कविमल्लसूक्तिलहरी सस्यश्रियां शाश्वतम् अंहो वञ्चनचुञ्चु किञ्चन भजे काञ्चीपुरीमण्डनम् पर्यायच्छ विपाकशासनमणेः पौष्पेशवं पौरुषम् तन्वानं निजकेळि सौधसरणिं नैसर्गिकीर्णां गिरां केदारं कविमल्ल सूक्तिलहरी सस्यश्रियां शाश्वतम् अंहोवञ्चन चुञ्चु किञ्चन भजे काञ्चीपुरी मण्डनं पर्यायत् छवि पाकशासनमणेः पौष्पेशवं पौरुषम् కాంచీ నగరానికి పరమ పవిత్రమైన అలంకారమై అలరారుతున్న అనిర్వచనీయమైన కామాక్షీదేవిని నేను ఆరాధిస్తున్నాను. ఏ దేవి అపౌరుషములైన వేదవాక్కులను ఒక విలాసవంతమైన భవనంగా భావించి స్వేచ్ఛగా విహరిస్తున్నదో, ఏ దేవి శ్రేష్ఠులైన కవుల కవితా ప్రవాహాలనే పంటలు సమృద్ధిగా పండటానికి ఒక శాశ్వతమైన సారవంతమైన క్షేత్రమో, ఏ దేవి తనను ఆశ్రయించిన భక్తుల పాపాలను సమూలంగా తుడిచివేయటంలో అత్యంత నేర్పరియో, ఏ దేవి దివ్యకాంతి ఇంద్రనీలమణివలే దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందో, ఏ దేవి మన్మధుని అపారమైన శక్తికి పరాక్రమానికి నిలయమై పరమశివుడిని సైతం అనురాగబంధంలో ముంచెత్తుతున్నదో, అటువంటి భగవతి కామాక్షీదేవిని నేను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. తన్వానం నిజకేళిసౌధసరణిం నైసర్గికీర్ణాం గిరాం కేదారం కవిమల్లసూక్తిలహరీ సస్యశ్రియాం శాశ్వతం అంహో వంచనచుంచు కించన భజే కాంచీపురీమండనం पर्यायच्छ विपाकशासनमणेः पौष्पेशवं पौरुषम्।